ప్రమాద సమయాల్లో సింగరేణి ఆస్తులు, కార్మికుల ప్రాణాలను రక్షించడం కోసం సింగరేణి రెస్క్యూ విభాగం తమ విశిష్టమైన సేవలు అందిస్తోంది. అలాగే ఇతర ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల సమయంలో కూడా రెస్క్యూ సిబ్బంది తమ విశిష్టమైన సేవలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. రామగుండం 2లోని రెస్క్యూ స్టేషన్ ప్రధాన కేంద్రంగా సింగరేణి సంస్థలో మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెంలో రెస్క్యూ రూములు మరియు ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. మనుగూరులో ఒక రెస్క్యూ రూమును ఇటీవలనే ప్రారంభించడం జరిగింది. సింగరేణి రెస్క్యూ జట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో తమ ప్రతిభను చాటి అనేక ఉత్తమ బహుమతులు సాధించడం జరిగింది. కాగా ఇటీవల సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగులు, అధికారులు పెరుగుతున్న నేపథ్యంలో ఒక మహిళా రెస్క్యూ జట్టు కూడా ఉంటే బాగుంటుందని సంస్థ చైర్మన్ శ్రీ ఎన్ బలరాం యోచించారు. ఒక మహిళా జట్టు కోసం ఆసక్తిగల యువ మహిళా అధికారులను ఎంపిక చేయాలని జిఎం రెస్క్యూను కోరారు. దీనిపై ఇటీవల అన్ని ఏరియాల్లో ఆసక్తిగల మహిళా అధికారులకు ప్రాథమిక సామర్థ్యాలపైన పరీక్షలు నిర్వహించి మొత్తం 13 మందిని ఎంపిక చేశారు. రామగుండం 2 ఏరియాలో గల రెస్క్యూ స్టేషన్లో 22 రోజుల పాటు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు కేవలం పురుషులతో కూడిన జట్లు మాత్రమే ఉన్నాయి. 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా జట్టును ఎంపిక చేయటం ఇదే ప్రథమం. ఈ విధంగా శిక్షణ పొందిన మహిళా జట్టును ఇటీవల రెస్క్యూ స్టేషన్లో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రత్యేకించి అభినందించారు. కాగా శనివారం నాడు అనగా జూలై 5న హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం తొలిసారిగా రెస్క్యూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులకు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్టిఫికెట్లను అందజేశారు. మహిళా రెస్క్యూ జట్టు పురుషుల జట్టుతో సమానంగా రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొనాలని, త్వరలో జరగనున్న జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని తమ సత్తా చాటాలని ఆయన తన శుభాకాంక్షల్లో తెలియజేశారు. మీరు రేపటి నాటికి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటే యూ కెన్ ఆల్సో బికమ్ డైరెక్టర్స్. ఇంకా కొద్దిగా యాక్టివ్గా మీరు హుషారుగా ఉంటే మీరు సీఎం కూడా కావచ్చు, మంచి అవకాశం ఉంటుంది. అండ్ ఉద్యోగం రావడం ఒక ఎత్తు, ఉద్యోగం తర్వాత ఉద్యోగాన్ని బాగా చేయడము, మంచి స్కిల్తో చేయడము, అంటే కింది వాళ్ళతో వర్క్ చేయించడం. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ రెస్క్యూ శ్రీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశంతోనే సింగరేణిలో తొలిసారిగా మహిళా జట్టును ఏర్పరిచి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ జట్టులో పాల్గొన్న మహిళలు మగవారికి ఏమాత్రం తీసిపోకుండా తమ శక్తి సామర్థ్యాలు చాటారని ప్రశంసించారు. త్వరలోనే మరో మహిళా రెస్క్యూ జట్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ అభినందన కార్యక్రమంలో ఇంకా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ ఎస్డిఎం సుభాని, హెచ్ఓడి మార్కెటింగ్ టి శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళా రెస్క్యూ సిబ్బందికి శిక్షణ ఇచ్చిన రెస్క్యూ శిక్షకులు శ్రీ తిరుపతి, శ్రీ కిషన్ రావు, సందీప్, సాజిద్ అలీ తదితరులకు కూడా ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలని చైర్మన్ అందజేశారు. సింగరేణిలో తొలి రెస్క్యూ జట్టులో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందని, ప్రమాదాల సమయంలో తమ శక్తి సామర్థ్యాలను చాటి చూపుతామని ఈ సందర్భంగా తొలి మహిళా జట్టుకు ఎంపికైన మహిళలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇటువంటి మంచి అవకాశాన్ని తమకు ఇచ్చిన సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాంకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. నేను RK7 మైన్లో ఎంజీటీగా వర్క్ చేస్తున్నాను. నేను భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. ఈ రెస్క్యూ టీమ్కి రావడానికి గల కారణం నాకు ఛాలెంజెస్గా చేయడం ఇష్టం చిన్నప్పటి నుండి. మోరోవర్ ఈ జాబ్ వచ్చేసి ఏంటంటే ఒక ప్రాణాలని కాపాడడానికి చాలా సహకరిస్తుంది.
ఎక్కడైనా డేంజర్ అక్కరైనప్పుడు మనం వెళ్ళి హీరోస్ లాగా వాళ్ళని సేవ్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది మనకి ఇందులో ఉండాలి అని ఉంటే. సో ఈ రెస్క్యూ ట్రైనింగ్ ఏంటంటే అందులోకి వెళ్ళడానికి అసలు కావాల్సింది ఏంటి, మనం ఏమేమి ఆపరేటర్స్ తీసుకెళ్ళాలి, విషవాయువులు ఉన్న దగ్గర మనం ఎలా మెసులుకోవాలి, అక్కడ ఉన్న ప్రాణాలని మనం ఎలా రెస్క్యూ చేయాలని ఇందులో నేర్పిస్తారు. ఇచ్చిన డైట్ కానీ, వాళ్ళు నేర్పించిన విధానం కానీ, వాళ్ళు చేయించిన ఎక్సర్సైజ్ కానీ నా స్ట్రెంత్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయింది. మోరోవర్ నాలెడ్జ్ పరంగా కూడా ఇప్పుడు కంపేర్ టు మైండ్ వాళ్ళతో చూసుకుంటే నాకు విషవాయువుల గురించి కానీ, ఆ ప్లేసెస్ గురించి కానీ, రూఫ్ ఫాల్స్ గురించి కానీ, డిటెక్టర్స్ గురించి కానీ, ఆపరేటర్స్ గురించి కానీ ఇంకా కొంచెం నాలెడ్జ్ గెయిన్ అయిందని. ఇంతవరకు సింగరేణిలో మహిళా రెస్క్యూ టీమ్ అనేది లేదు. ఇప్పటిదాకా సింగరేణి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మెన్స్ రెస్క్యూ టీమే ఉంది. సో ఫస్ట్ టైం ఉమెన్స్కి ఇలా రెస్క్యూలో ఇనిషియల్ ట్రైనింగ్ కోసం ఛాన్స్ ఇచ్చినందుకు బలరాం సార్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఇక్కడికి వచ్చి ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మమ్మల్ని కలిసి మాకు అప్రిసియేషన్ ఇచ్చినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము.